నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. విజయసాయి రెడ్డి వాస్తవానికి కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి ఒక విచారణలో పిలిస్తే సిట్ అధికారులు అక్కడికి వచ్చి లిక్కర్ అనే స్కామ్ ఒకటి ఉంది, ఆ స్కామ్కి సంబంధించి కర్త కర్మ క్రియ అంతా కూడా రాజ్ కసిరెడ్డి అని ఫస్ట్ A1ని పట్టించింది మనకు తెలుసు విజయసాయి రెడ్డి. అదేవిధంగా చూసుకుంటే గతంలో సీపోర్ట్ ఏదైతే కాకినాడకి సంబంధించి దానికి కర్త కర్మ క్రియ వచ్చి వైవి విక్రాంత్ రెడ్డి అని చెప్పారు. ఈసారి మళ్ళీ రాబోతున్నాడు సిట్ అధికారానికి సంబంధించి విచారణ. ఏదైతే శనివారానికి పిలిస్తే లేదు నాకు కొంచెం ముందే అనుకున్నటువంటి పనులు ఉన్నాయని చెప్పేసి సోమ లేదా మంగళ వస్తానన్నట్టు ఏదో ఒక మాట అన్నారు. ఈసారి వస్తే వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించి హత్య కేసులో కర్త కర్మ క్రియ పలాను వాళ్ళే అని చెప్పబోతున్నాడా? ఇప్పుడు ఇది ఒక పెద్ద వైరల్ కింద మారింది. దీని నుంచి మీరేం చెప్తారు? అంటే మొన్నంతా కూడా అసలు విజయసాయి రెడ్డి భగవద్గీత శ్లోకం ఎందుకు పెట్టాడు దాంట్లో అనేది రకరకాలుగా, అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దానికి సంబంధించి వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. నిజంగా కర్మ అంటే వాళ్ళు చేసేసారు, అయిపోయింది, అనుభవించక తప్పదు అన్నప్పుడు దాంట్లో ఎవరున్నారు? విజయసాయి రెడ్డి కూడా ఉన్నాడు. అది అతనికి కూడా వర్తించిద్ది. ఆ రోజు ఏదో నేను చెప్పాను అన్నంత మాత్రాన్ని ఇప్పుడు శ్రీకృష్ణుడు అంతటి వాడికే మరి అన్ని 108 అధ్యాయాలు భగవద్గీత చెప్పినా, మరి శ్లోకాలు 18 అధ్యాయాలు 108 శ్లోకాలు చెప్పినా కూడా తనేంటి దాంట్లో తను కూడా ఒక బోయవాడి దానికి బలైపోవటమే. అంటే ఎందుకు ఈ విధంగా జరిగిందంటే కర్మ అనేది రాసి పెట్టుంది కాబట్టి. ఈ రోజున ఇతనేదో భగవద్గీత శ్లోకం చెప్పాను, ఎవరినైనా కర్మ తప్పదు అది అనుభవించాలి అంటే ఇన్క్లూడింగ్ విజయసాయి రెడ్డి. దాంట్లో విజయసాయి రెడ్డి కూడా ఉన్నాడు. మొన్నటి వరకు కోటరీ గురించి మాట్లాడాడు. కోటరీ గురించి మాట్లాడాడంటే బయటికి వెళ్ళిన తర్వాత కోటరీ గురించి చెప్పాడు. అప్పటి వరకు ఆ కోటరీలో తను కూడా ఒక మెంబర్గానే ఉన్నాడు కదా. బయటికి వెళ్ళిన తర్వాత ఎందుకు చెప్పాడు అనంటే నేను బయటకు వచ్చేసాను కదా అన్ని బయటికి చెప్పేద్దామన్నా. మొన్నటి వరకు నువ్వు కూడా ఉన్నావు అది. ఈ రోజున అతను మద్యం కుంభకోణం గురించి వివరాలు చెప్పాలన్నా ఎప్పుడంటే అప్పుడు వచ్చేసి పూర్తిగా అన్ని విషయాలు చెప్పడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పాడు. మరి కానీ ఇక్కడ ఏం చేశాడు? సిట్ పిలిచినప్పుడు రాలా. ఎప్పుడు పిలిచినా వస్తానన్న మనిషి ఈ రోజున రాకుండా రేపో మాపో అని చెప్పేసి అనటం వెనక, ఇది పెట్టడం వెనక ఏంటి అంటే ఇంకా తను ఎందుకు టైం తీసుకుంటున్నాడు అంటే అక్కడ కాకినాడ పోర్టు, మీరు అన్నట్లు కాకినాడ పోర్టుకు సంబంధించి మరి పిలిస్తే మద్యం కుంభకోణం బయట పెట్టడం, ఈ రోజున మద్యం కుంభకోణానికి పిలిస్తే వివేకానందరెడ్డి హత్య. మరి నెక్స్ట్ ఎందుకంటే దీంట్లో వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, ఎవరైతే అవినాష్ రెడ్డి, వీళ్ళందరి హస్తాలు ఉన్నాయి అనేది అందరికీ వినిపిస్తుంది. మరి ఏది తెలియకుండా మరి సాక్షి ఛానల్ పేపర్ ప్రతి దానికి మేము నిజాలే మాట్లాడతాం, నిజాలే చెప్తాం అంటూ పదే పదే డబ్బాలు కొట్టుకునే వాళ్ళు మరి నారాసుర రక్త చరిత్ర అని రాయడానికి కారణం ఏంటి? ఏ విచారణలో తేలింది నారాసుర రక్త చరిత్రని? ఏ ఆధారాల ప్రకారం వాళ్ళు రాశారు దాన్ని? ఇవన్నీ చూసుకుంటుంటే విజయసాయి రెడ్డి నిజంగానే రేపు వస్తే విచారణకి మద్యం కుంభకోణం గురించి ఇప్పటి వరకు 40 మంది A40 వరకు ఉన్నారు. ఇతను A5గా ఉన్నాడు. 11 మందిని అరెస్ట్ చేయటం జరిగింది. దీంట్లో వీళ్ళు IASLని IPSLని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారు. ప్రతి ఒక్కరు ఎవరిని కూడా మనం మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు. అంటే శాంతి భద్రతలను కాపాడే పోలీసులు కష్టపడి చదువుకొని వచ్చారు కదా, మీరు ఏ విధంగా ప్రవర్తించాలని. వాళ్ళ పట్ల మీరు ప్రవర్తించిన తీరు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? మాట్లాడితే 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాళ్ళం మేము గతంలో అని చెప్పి అన్నాడు. అంటే వీళ్ళు మాట్లాడే మాటలు చేసే పనులు ఎక్కడా కూడా సంబంధం ఉండవు. వాళ్ళు మాట్లాడే ప్రజలకు వినిపించడానికి మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ ప్రజలకు కనిపించకుండా చేసిన పనులు ఈ రోజున వెలుగులోకి ఒక్కటిగా వస్తుంటే తెలుస్తుంది. అంటే ఒక ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడినాక వీళ్ళు చేసినవన్నీ కూడా ఆఫీసర్లు మారారు, పోలీస్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ ట్రాన్స్ఫర్లు జరిగినాయి. అన్నీ ఒక్కొక్కటిగా వీళ్ళు ప్రక్షాళన చేసుకుంటూ వస్తుంటే ఒక్కొక్క వ్యవస్థలో బయటపడ్డ నిజాలు. అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ కూడా జే బ్యాచ్ కూడా ప్రక్షాళన చేయబడింది. ఏ విధంగా? విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళటం ద్వారా. మరి అతను వెళ్ళి బయటికి వీళ్ళ విషయాలు చెప్పాడు. ఈ రోజున మద్యం కుంభకోణంలో నిజంగా ఏం జరిగింది, ఏం జరగబోతుందంటే దీనికంటే ఇంకొంచెం ముందుకు అడుగు వేసి ఎవరైతే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి పదే పదే చెప్తూ ఉంటాడు, నేను విజిల్ బ్లోయర్గా ఉన్నాను, నాకేం సంబంధం లేదు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను వివరిస్తాను, ఖచ్చితంగా చెప్పడానికి నేను రెడీగా ఉన్నానని అర్థంతో చెప్పాడు. మరి ఈ రోజు నా ముఖ్యంగా అందరికి వినిపిస్తుంది ఏంటంటే ఎవరైతే వైఎస్ వివేకానందరెడ్డి హత్య రోజు మరి ఇతను చెప్పాడు, ఆ రోజున గుండెపోటు అని మీరే కదా చెప్పారు, మరి ఆ రోజు గుండెపోటు కాదు కదా గొడ్డలిపోటు అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత మీరేమంటారు ఆ విషయం గురించి అని అన్నప్పుడు అతనేమన్నాడు, నాకు తెలియదు, ఎవరో అవినాష్ రెడ్డికి నేను ఫోన్ చేశాను, మరి అవినాష్ రెడ్డి మాట్లాడాడు, అతని ఫోన్ ఎవరో మాట్లాడాడని చెప్పేసి మళ్ళీ అక్కడ ఒక మెలికి పెట్టాడు. ఆ ఎవరు మాట్లాడారు అంటే అసలు అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే ఇంకొక వ్యక్తి ఎందుకు తీశాడు,
మరి అవినాష్ రెడ్డి ఫోన్ మీరు చేసి కనుక్కునేదాకా మరి దానికంటే ముందే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా బయటికి. మరి జగన్మోహన్ రెడ్డి ఇతను షాడో సీఎంగా ఉన్నాడు కదా గతంలో. మరి ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఒక ఆత్మ, జగన్మోహన్ రెడ్డి ఆత్మ అయిన విజయసాయి రెడ్డికి తెలియకుండా ఉండిద్దంటే ఖచ్చితంగా ఎవరు చంపారు, ఎలా చంపారు, ఎవరు దీని వెనకుంది ఈ రోజున అందరికి కనిపిస్తుంది. గూగుల్ టేక్అవుట్ ద్వారా తీశారు. మరి ఎవరున్నారంటే అవినాష్ రెడ్డి అని చెప్పి తెలుస్తున్నా కూడా సిట్ వేసినా లేకపోతే ఎవరైతే సిబిఐ వాళ్ళు ఉన్నా ఎవ్వరు కూడా ఎందుకు ముందుకు రావట్లేదు అంటే ఈ రోజున విజయసాయి రెడ్డి అనే వ్యక్తి నిజంగా ఆ విషయాలు ఇంకొంత కొత్త పేర్లు అంటే తెలియని పేర్లు చెప్తాడా, చెప్తే ఏం జరిగిద్ది అనే దాని మీద ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఫస్ట్ ఇతను రావాలి విచారణకి, వస్తే కొన్ని కొత్త విషయాలు కొత్త పేర్లు వస్తాయి అనేది ఖచ్చితంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే మనం చూసుకుంటే మీరు అన్నట్టుగా గతంలో రాజ్ రెడ్డి A1గా మనం పరిచయం చేస్తే విజయసాయి రెడ్డి అది A40 దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు నిజంగా వైఎస్ వివేకానందరెడ్డి కేసులో అసలు దీంట్లో కూడా విచారణ ఖచ్చితంగా విజయసాయి రెడ్డిని పిలవాల్సింది, ఎందుకు పిలవలేదో తెలియదు. అదిగాక అజయ్ కల్లంగాన్ని ఆ రోజు పిలిచారు, మాట్లాడారు, అయిపోయింది. అంటే టైం గుర్తులేదు, అక్కడ ఏం జరిగిందో గుర్తులేదు అంటున్నారు. కానీ ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరు చేశారు, ఎవరు మాట్లాడారు, గుండెపోటు అని చెప్పి పత్రికలకు చెప్పింది విజయసాయి రెడ్డి. సో ఇప్పుడు మెయిన్గా ప్రధానంగా విచారించాల్సింది ఇక్కడే కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా కొన్ని కొత్త పేర్లు మీరు అన్నట్టుగా తీస్తే 100% ఇది ఒక 6 నెలల్లో పూర్తి కావాలని చెప్పి వైఎస్ సునీత గారు కోర్టులో పిటిషన్ వేసుకున్నారు. సో నిజంగా ఇది 6 నెలల్లో ముగిసే అవకాశాలు ఉంటాయా? నిజంగా ఏ పేర్లు రాబోతున్నాయి? A9 ఎవరు, A10 ఎవరు అంటే ఏం చెప్తారు? ఇక్కడ నిజంగా వీళ్ళ పేర్లు చెప్పటం ఒకటి, అదేవిధంగా మనం చూస్తే మద్యం కుంభకోణంలో కూడా ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ ద్వారా ఎవరైతే పురుషోత్తం అనే వ్యక్తి పరిచయం అయ్యాడు రాజకస్ రెడ్డికి. ఇప్పుడు ఆ ఎన్ఆర్ఐ డాక్టర్ ఎవరో కూడా తేలాలి. ఎవరి ద్వారా ఆ ఎన్ఆర్ఐ డాక్టర్ ఎవరు, అతని పేరేంటి, ఇప్పుడు ఎక్కడున్నాడు, మరి దాంట్లో ఇప్పుడు దీంట్లోనైనా మద్యం కుంభకోణంలో ఒక్కదానిలోనే ఉన్నాడా, ఇంకా ఇట్లాంటి గొడ్డలిపోటు లాంటి వాటిల్లో కూడా వీళ్ళందరూ ఉన్నారా? నిజంగానే మీరు అన్నట్లుగా A9 A10 దాకా వస్తే మరి ఇప్పుడు అందరూ కూడా చెప్పేస్తున్నారు భారతి జగన్ వీళ్ళని ఎందుకు విచారించలేదు, వీళ్ళని ఎందుకు పిలవలేదు అంటే భారతీ రెడ్డిని ఎందుకు విచారించాలి అంటున్నారంటే మరి సాక్షి పేపర్లో ఏ ఆధారాలతో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాశారు. అంటే రాయకూడదు కదా, ఏదైనా మీరు అక్కడ ఏదైనా ఒక ఆరోపణో లేకపోతే ఆధారమో ఉంటే రాయాలి. ఏదీ లేకుండా రాసినప్పుడు మరి దానివల్లే కదా ప్రజలందరినీ కూడా మీరు ఏ విధంగా మభ్యపెట్టారు. ఒక కేసుని ఎన్ని విధాలుగా ఎన్ని మలుపులు ఇచ్చి వీళ్ళు దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి అన్నట్లుగా తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చారంటే ఏ విచారణ లేకుండా చేశారు. మరి ఈరోజు నిజంగా విజయసాయి రెడ్డి చెప్పకుండానే అందరూ తెలిసిన విషయం, ముందు విచారించవలసింది భారతీ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని. అదిగాక చూసుకుంటే మనకి 6 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళిపోయేటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సుదీర్ఘంగా సాయంత్రానికి చేరుకున్నటువంటిది చూసాం. కానీ ఆ కార్ డ్రైవర్ కూడా చనిపోయాడు. అదేవిధంగా చూసుకుంటే భారతిరెడ్డి గారి యొక్క తండ్రి గంగిరెడ్డి గారు కూడా చనిపోయారు. 6 సంవత్సరాల్లో దాదాపు 6 అనుమానాస్పత్రులు మనం చూసాం. అభిషేక్ రెడ్డి కావచ్చు, చిన్న పిల్లడైనటువంటి ఒక తను కూడా చనిపోయాడు. సో ఇలాగ చూసుకుంటూ వెళ్తుంటే ఈ కేసు కొలిక్కి రావాలంటే విజయసాయి రెడ్డి ఖచ్చితంగా బట్టలు విప్పాల్సిందేనా అంటే ఏమంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే విజయసాయి రెడ్డి పదే పదే ఎంతసేపటికి ఎక్కడా కూడా నేను చెప్పనని కానీ నేను రానని కానీ చెప్పకుండానే వేరొక దానికి వచ్చి ఈ విషయం చెప్పినప్పుడే అర్థమైపోతుంది అతను ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైతే తను చెప్పిన భగవద్గీత ఏదైతే ఉందో అది తనకు కూడా వర్తిస్తుంది. తన దాకా వచ్చే వరకు ఈ రోజున అయితే ఎవరిని ఎవరు కాపాడేది కాదు, ఎవరిని ఎవరు కూడా ఈ రోజున ఒక దాంట్లో ఇన్వాల్వ్ చేస్తే అయ్యేది కాదు. చేసిన కర్మకి ఏదైతే ఉందో ఆ కర్మ, చేసిన తప్పుకి కర్మ అనుభవించక తప్పదు అనేది క్లియర్ గా చెప్పాడు. అతను ఈ రోజున విజయసాయి రెడ్డితో పాటుగా ఈ రోజున అందరూ అనుకునేది ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని, భారతీ రెడ్డిని కూడా విచారించాలి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనేది క్లియర్ గా వినిపిస్తున్న మాటలు. ఖచ్చితంగా అతను గతంలో అన్నట్లుగా ఎవరైతే విజయసాయి రెడ్డి అంటున్నాడో నేను ఈసారి వస్తే కనుక పూర్తిగా అందరి బట్టలు ఊడదీస్తాననే మాట, అంటే పూర్తిగా కూడా మీ గురించి వెల్లడిస్తాను అని, అది కూడా జరిగిద్దని అనిపిస్తుంది. కాకపోతే ఈ రోజున ఎందుకు ఇతను రేపో మాపో అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కు ప్రజల్లో ఉండిపోతుంది. ఏం చెప్పబోతున్నాడు, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నాడు, ఇంకా తన వైపు అంటే తను ఏ చెప్పినా కూడా తనతో పాటు ఇంక్లూడింగ్ విజయసాయి రెడ్డి కూడా ఉన్నాడు కాబట్టి తనను తను రక్షించుకోవటానికి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా అనేది కూడా ఈ రోజున వినిపిస్తుంది. సో చూద్దామండి. ఖచ్చితంగా గతంలో చూసుకుంటే కాకినాడ సీపోర్ట్కి వచ్చేసి లిక్కర్కి సంబంధించినటువంటి రాజ్ రెడ్డిని ఇరికియడం, అది A1 నుంచి A40 దాకా వెళ్ళడం, రేపో మాపో వస్తే వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఎవరి పేరు బయట పెట్టబోతున్నాడు, ఖచ్చితంగా జగన్ భారతి పేరు రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే.
Please subscribe to Leo News for more videos.